మిత్రులారా, క్రైస్తవుడు అప్పు చేయొచ్చా? ఒక బైబిల్లోని సమగ్రమైన అధ్యయనమే ఈరోజు సందేశం. ఈరోజు నేర్చుకునే విషయాలు మన జీవితాన్ని బహుగా ప్రభావితం అవునుగాక. క్రైస్తవుడు అప్పు చేయకూడదు అని బైబిల్లో సంపూర్ణ నిషేధము ఒక్క చోట కూడా చెప్పబడలేదు. అయితే అప్పు విషయంలో బైబిలు గంభీరమైన హెచ్చరికలు ఇచ్చింది. ముఖ్యంగా అప్పు తమ జీవితానికి యజమానిగా బాసగా మారకుండా చూసుకో అని చెప్పింది. నంబర్ 1, అప్పు చేయడం పాపం అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఎందుకు అంటే ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 6వ వాక్యంలో ఇశ్రాయేలును గురించి దేవుడు మాట్లాడుతూ, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు, నీవు అప్పు తీసుకొనవు అనుంది. అంటే 2 విషయాలు దీంట్లో ఉన్నాయి: అప్పు ఇవ్వడం మరియు అప్పు తీసుకోవటం. అప్పు తీసుకునేవాడు ఉన్నంతకాలం అప్పు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అప్పు ఇచ్చేవాడు ఉన్నంతకాలం అప్పు తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే బైబిల్కి సంగతి తెలియదా అంటే తెలుసు. కాబట్టే నీవు అప్పు చెయ్యకుండా ఇచ్చేవాడివిగా ఉండాలి అని. ఇచ్చేవాడిగా ఉండడం కోసం ప్రయత్నించు, తీసుకునేవాడిగా ఉండడానికి నీవు ప్రయత్నం చెయ్యవద్దు. ఇశ్రాయేలును గురించి దేవుడు అన్నాడు, అనేకులకు నీవు అప్పిచ్చేదవు అంటే హల్లెలూయా స్తోత్రం. వచనం బాగా దొరికిందంటే వడ్డీకి ఇవ్వటం కాదు. అక్కడ చెప్పబడిన మాట, అనేకులు వారి జీవనోపాధి మెరుగవ్వడానికి అప్పు ఇవ్వటమే కానీ వడ్డీ వ్యాపారం కాదు. ఆమేన్, ఆమేన్. అందుకని అప్పు చేసిన వాళ్ళు ఎవరైనా మీకు కనబడితే పాపం చేసిన వాళ్ళలాగా చూడకండి. బైబిలు కేవలము అప్పు చేశారు కాబట్టి వీరు పాపులు అని తీర్పు తీర్చలేదు ఎక్కడ. అలాగైతే ఎలీషా ఏమనవలసింది? పాపిష్టిరాలా, ఆ పాపిష్టోడు ఇంతకాలం ప్రార్థన చేశాడు, భక్తి నటించాడు, అప్పులు చేశాడా? ఎందుకు చేశాడు? ఆ ప్రాచ్యురాలా, పాపిష్టురాలా, ఆ పాపిష్టోడు నన్ను తిట్టాడా? అంటే అప్పు చెయ్యడము అన్నది పాపం కాదు, కానీ అప్పు ఎందుకు చెయ్యకూడదో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పు చేయటం పాపం. మిత్రులారా, క్రైస్తవుడు అప్పు చేయొచ్చా? ఒక బైబిల్లోని సమగ్రమైన అధ్యయనమే ఈరోజు సందేశం. ఈరోజు నేర్చుకునే విషయాలు మన జీవితాన్ని బహుగా ప్రభావితం అవునుగాక. క్రైస్తవుడు అప్పు చేయకూడదు అని బైబిల్లో సంపూర్ణ నిషేధము ఒక్క చోట కూడా చెప్పబడలేదు. అయితే అప్పు విషయంలో బైబిలు గంభీరమైన హెచ్చరిక